Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు చింతాకు చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే ఫ్రెష్గా చింతాకు చిగురు తెచ్చుకున్నాను ఊరు నుంచి. చికెన్ అయితే బాగా కడిగి పెట్టుకున్నానండి, ఉప్పు పసుపు వేసి. దానికోసం అయితే 1 కేజీ చికెన్కి అనమాట. దానికి కొంచెం 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు గ్రేవీ లాగా కావాలి చపాతీ కోసమని. మా వారికి మధ్యాహ్నానికి చపాతీ కావాలా, చపాతీ కలిపి పెట్టుకుంటాను పిండి. దానికోసం అయితే 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, కొంచెం టెంకాయ చిప్ అనమాట, దాన్ని చిన్న ముక్కలు చేసి అంతా మిక్సీకి వేసుకున్నానండి. దాంట్లో పచ్చివే అనమాట. ధనియాలు, కొంచెం చెక్క, లవంగం, సోంపు ఇవన్నీ కూడా ముద్దలోనే కలిపేసేసి మిక్సీ వేసుకున్నానండి. ఒక ప్లేట్లో అయితే అలాగ ముద్ద చేసి పెట్టుకున్నాను అనమాట. చింతాకు చిగురు అయితే బాగా కడిగి పెట్టుకున్నాను. దానికోసం అయితే ఇంకైతే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ముందుగా. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఊర్లో స్టవ్ వెలిగించకుండానే అన్నీ కలబెట్టి వేస్తూ ఉంటే నవ్వుకున్నారనమాట. ముందుగా స్టవ్ వెలిగించాలని చెప్పు వీడియోలో అనేసి అందుకు చెప్తున్నాను అండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని చింతాకు కాదు, చికెన్ అయితే బాగా వాడ్ చేస్తున్నాను. దాంట్లోనే చింతాకు కూడా వేసి వాడ్ చేస్తున్నాను. బాగా వాడింది చూడండి, అప్పుడే ఉడుకుతూ ఉంది కదా. ఆ విధంగా అయితే ఇంకైతే మనము ఈ కట్టి పెట్టుకున్నాం కదా ముద్దంతా కూడా, అదైతే కొంచెం తీసుకున్నానండి, బాగా గ్రేవీ రావాలనేసి. పెద్ద కుక్కర్ పెట్టారేమనుకోకండి, నేను అది గ్రేవీ లాగా ఉంటే అది కొంచెం ఫ్రీగా బాగుంటుందని నేను అలా చేసుకుంటాను. ఎగరకుండా విజిల్ పైనంతా కూడా రాకుండా. ఈ విధంగా చింతాకు చికెను నేను ఎలా నేర్చుకున్నానంటే, చెప్పడమే కానీ చూడటమే కానీ చేసింది అయితే లేదు. ఈరోజు అయితే దానికోసం చేద్దామనే చేస్తున్నానండి. చింతాకు చిగురు, గోంగూర ఇవంతా కూడా ఆ కాలంలో వచ్చినప్పుడే మనం చేసుకొని వాడుకోవాలండి. తీసుకొచ్చుకొని మనము సీజన్ లేనప్పుడు మనం ఇవన్నీ దొరకవు కదా. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్నా కూడా అవి వెయ్యాలని గుర్తుకే రాదండి. అది వేసి చూడండి, ఆ టేస్టే వేరు, అదిరిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లుక్ కూడా చూడటానికి, తినడానికి ఇంకా అదిరిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. మనకన్నా చిన్నవాళ్ళు చేసినప్పుడు మనం అవి చూసి నేర్చుకున్నాం అనుకోండి, మనకు తెలియంది వాళ్ళు చెప్పారంటే మంచిది, అది తెలుసుకొని మనం చేసుకోవాలి. వాళ్ళకి తెలిసిన, మనం కొన్ని గ్రూప్గా మనం ఒక ఊరికి వెళ్తాం, మన ఇంటికి వెళ్తాం కదా. మేము మా ఊరికి వెళ్ళినప్పుడు అందరూ కలిసినప్పుడు ఒక్కొక్కరి తోడుకోడళ్ళు అనమాట, నాకన్నా చిన్నవాళ్ళే. కానీ వాళ్ళల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ వాళ్ళు చేసినప్పుడు మనం అవి ఒక్కొక్కటి తెలుసుకోవాలి. మా చిన్న తోడుకోడలు అనమాట సుప్రియ చేసింది, చింతాకు చిగురు వేసి చాలా బాగుంది టేస్టు. సరే అని చెప్పి మనం ఒకసారి ట్రై చేసేద్దాము. అక్కడైతే వీడియో పట్టలేకపోయాను అనమాట. మా పిల్లలతో హడావిడితో తినకుండా ఉన్నారు, వాళ్ళు తినిపించుకుంటూ అలా ఉండిపోయానమాట. సరే, ఇంకైతే చికెన్ బాగా వాడినాక చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు, అది స్మెల్ కోసమేనండి. మీతంతా మనం ఇంట్లోదే వేయాలి, కొనుక్కొని వచ్చినట్టు అలా వేయకూడదు. అన్నీ పచ్చివే కొట్టి పెట్టుకున్నాను కదా. ఈ విధంగా బాగా ఉడకనిచ్చాను, బాగా వాడ్చాను అనమాట, నీళ్ళంతా ఇమిరేటట్టు. తర్వాత అయితే కేజీ చికెన్కి నేను 6 స్పూన్ల మిరప్పొడి వేస్తానండి. ఈ విధంగా వేసాను అనుకోండి, మనకు పులుపు కాబట్టి కొంచెం చిగురు, ఏం పులుపు ఉండదు, చింత చిగురే కాబట్టి. అయినా కూడా మనం ఒక కారంగా ఉంటేనే బాగుంటుంది. మేమైతే కారం వేసుకుంటాం కొద్దిగా చికెన్ నాన్ వెజ్లకంతా. 6 స్పూన్లు అయితే వేసాను. 1/4 కిలోకి 1 లెక్కన 4 వేసాను, 1 ఎక్స్ట్రా వేసాను అంతే మిరప్పొడి. ఆ విధంగా వేసుకున్నానండి. ఇంకా చెప్పాను కదా, చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసాను అంతే. బాగా అయితే గెరిటితో బాగా వాడ్చేసానండి. బాగా వాడ్చిన తర్వాత ఒకసారి అయితే పచ్చి కరివేపాకు కడిగేసి వేసేద్దామని చెప్పి వేసేసి బాగా పెట్టేశాను. విజిల్ అయితే 3 విజిల్ పెట్టానండి. బాగా ఉడికిపోవాలి మనకనేసి. బాగా వాడ్చేటప్పుడే ఒకసారి ఉడికిపోయింది, తర్వాత 3 విజిల్ అయితే సరిపోతుందని చెప్పి అలాగా పెట్టాను. అన్నీ వేసి సెట్ చేసేసిన తర్వాత ఇంకా ఉడికేటప్పుడే చూస్తుంటే లుక్ భలే ఉంటుందండి, చూడంగానే తినాలనిపించేటట్టు. ఇంకైతే విజిల్ అయితే రానిచ్చానమాట, 2 రానిచ్చాను. పట్టుకుని కాబట్టి సరిపోతుంది అనిపించింది. మళ్ళీ 2 అయితే పెట్టేశాను విజిల్ అయితే. ఈ విధంగా విజిల్ వచ్చిన తర్వాత చూస్తే చపాతీకి, దోశకి, ఇడ్లీకి చాలా బాగుంటుందండి. చింతాకు చికెను కర్రీ అనమాట. మీరు ఒక్కసారి అయితే చూడండి. నా వంటిల్లు ఇలాగనే ఉంటుందన్నమాట. వంట చేసేటప్పుడు ఈ విధంగానే ఉంటుంది. మళ్ళీ సర్దుకుంటాను, చపాతీకి కలిపి పెడుతున్నాను అనమాట. ఇప్పుడే అదే చికెన్ అంతా కడిగేసి అంత పాత్రలన్నీ కడిగేసి ఈ విధంగా పెట్టేశానండి. ఇలాగనే ఉంటుంది. వంట అయిన తర్వాతే నాకు నీట్గా ఉంటుంది అనమాట.
ఈ విధంగా అయితే చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి లుక్ ఎంత వచ్చిందో, ఎంత బాగుందో. చూడటానికి అట్లే తినేద్దామా ఒక ముక్క వేసుకొని అన్నట్టు లేదు. ఇలా చూస్తుంటే ఎవరికైనా చపాతీతో దోశతో తినాలనిపిస్తుంది కదా, పూరీకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఏందిలే మాకు తెలిసి ఇవన్నీ అనుకునే వాళ్ళు ఉంటారండి కొంతమంది. అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, నా వీడియో చూసారంటే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా చపాతీకి మా వారికి కలిపి పెట్టేద్దామని కలిపి పెడుతున్నాను అనమాట. ఈ విధంగా బాగా కలబెట్టేసానండి పులుసుని. పైన కింద బాగా కలిపెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది. మళ్ళీ అవి కుక్కర్ వేడికి కూడా ఏదైనా ఉంటే కొంచెం చిక్కదనం వస్తుంది. చాలా సూపర్గా టేస్టీగా భలే ఉందండి. చూస్తూనే ఉంటే ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.